హలో. ఈ యొక్క వీడియోలో మీరు ఏం చూస్తారంటే మీకు ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చారు. ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది దాంట్లో మీరు ఏంటంటే ప్రిపేర్ చేసుకోవాలంటే ఆ ప్రాజెక్ట్ అనేది అనాలిసిస్ అనేది రిపోర్ట్, ప్లానింగ్ రిపోర్ట్ అంతా అయ్యిందా లేదా, ఫైనల్ రిపోర్ట్ అనేది ఇంకా అయ్యిందా లేదా, అలానే మనకి డాక్యుమెంటేషన్ అనేసి డిజైనింగ్ అని ఇదంతా మనకి స్టెప్స్ ఉంటాయి కదా ప్రాజెక్ట్ కి. అవన్నీ మనం మెన్షన్ చేసుకుంటాం. మెన్షన్ చేసుకొని అవి మనకి ఒకవేళ అయిపోయింది అనుకోండి, స్టేటస్ షుడ్ బి డన్. అదే అవి అవ్వలేదు అనుకోండి, దట్ స్టేటస్ షుడ్ బి పెండింగ్. బట్ ద మీన్ వైల్ మనం తరచుగా మనం చూస్తూ ఉంటాం, లైక్ మనకి పేపర్ పై మనం రాస్తున్నప్పుడు స్టేటస్ అనేది మనం ఏం చేస్తాం, అవ్వని వాటికి ఇంటి మార్క్ పెడతాం, అయిన వాళ్ళకి ఏం చేస్తాం, టిక్ మార్క్ పెడతాం కదా. దాన్ని బట్టి మనకు బాగా అంచనా, ఇది టిక్ మార్క్ పెట్టినవి మనకి అయిపోయినాయి అనేసి, ఇంటూ మార్క్ పెట్టిన ఇంకా అవ్వలేదు అని. అదేగా మనకి ఎప్పుడు అంచనా వస్తుంది. సో దానికి మనం ఈ యొక్క పేపర్ లోని ఆఫ్లైన్ గా చేయడమే కాకుండా ఆన్లైన్ లో ఎక్సెల్ మనకి టిక్ మార్క్స్ అంటే డన్ అయిపోయిన వాటికి టిక్ మార్క్ రావడం, అవ్వలేని వాళ్ళకి పెండింగ్ లో ఉన్న వాటికి ఇంటూ మార్క్ అంటే అది అవ్వలేదని చెప్పి మనకి చెప్పడానికి మనకి అది మనం ఇక్కడ త్రూ ఫార్ములా ద్వారా మనం మెన్షన్ చేసుకుంటాం. అది ఎలా అనేది ఒకసారి చూసుకుందాం. జస్ట్ మెన్షన్ ద ఫార్ములా ఈక్వల్ టు ఇఫ్. జస్ట్ a second. ఈక్వల్ టు ఇఫ్ బ్రాకెట్ ఓపెన్, ఈ యొక్క సెల్ అడ్రస్ ఇచ్చేసి అది ఈక్వల్ టు డన్ అయితే డన్ అని చెప్పేసి చూపిస్తే, ఇక్కడ డన్ అని చెప్పేసి ఎలాగైతే రాశారో సేమ్ అలానే అక్కడ మెన్షన్ చేయండి. ఓకేనా. ఇక్కడ మీరు డన్ అని స్పెల్లింగ్ మిస్టేక్ చేశారు అనుకోండి, అక్కడ ఆ స్పెల్లింగ్ మిస్టేక్ తోటి మెన్షన్ చేసుకోండి. ఎందుకంటే ఈ రెండు మనకి సేమ్ గా ఉండాలి. అది ఈక్వల్ టు డన్ అయితే కోమా, ఇక్కడ చూడండి ఫార్ములా ఫార్మాట్ లోని వాల్యూ ఇఫ్ ట్రూ, ఒకవేళ డన్ అవుతే ఏం చెప్పాలి, we have to use the characters. Char of 252. 252 అనేది టిక్ మార్క్ సింబల్ అండి, అందుకని క్యార్ ఆఫ్ 252 కోమా. ఒకవేళ ఫాల్స్ అయితే క్యార్ ఆఫ్ 251. ఈ యొక్క 251 అనేది ఇంటూ మార్క్ కి ఆ యొక్క సింబల్ కి సంబంధించిన కోడ్ ఇది 251 అనేది. దాన్ని మనం మెన్షన్ చేసుకుంటాం. బై ద మీన్ వెల్ క్లోజ్ ద బ్రాకెట్, క్లిక్ ఆన్ ఎంటర్. మీకు ఇది ఇలా టిక్ మార్క్ అనేది మనకు కనిపించాలి అంటే ప్లీజ్ రిమెంబర్ దట్ యూ హ్యావ్ టు మెన్షన్ వింగ్డింగ్స్. ఇక్కడ మనకి స్టైల్లో ఫాంట్ స్టైల్లో మీకు ఉంటది, W తో స్టార్ట్ అవుతుంది. మీకు ఇక్కడ కర్సర్ అనేది డౌన్ కి మూవ్ చేసుకుంటే వింగ్డింగ్స్ అనేది మీకు కనిపిస్తుంది. ఈ యొక్క వింగ్డింగ్స్ అనే స్టైల్ ఫాంట్ స్టైల్లో అయితే మనకు మెన్షన్ చేసుకుని ఉంటే మీకు ఇక్కడ టిక్ మార్క్స్ అనేది ఇంటూ మార్క్స్ అనేది విజిబుల్ అవుతాయి. ఆఫ్టర్ అప్లైయింగ్ ద ఫార్ములా అండ్ డ్రాగ్ చేసాక ఆ పర్టికులర్ సెల్స్ మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వింగ్డింగ్స్ అనే ఫాంట్ స్టైల్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇక్కడ టిక్ మార్క్స్ అనేది మీకు విజిబుల్ అవుతాయి.